2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. శని వక్రించడం ప్రారంభమైంది అండ్ అదేవిధంగా దాని యొక్క ప్రభావం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటి గురించి ఈరోజు మనతో క్లారిటీ ఇవ్వడానికి ఉమాదేవరకొండ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, శని వక్రించే ప్రభావం గురించి రాశుల వారిగా ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. మరి నక్షత్రాల వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందండి? శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడూ కూడా మన జ్యోతిష శాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వము అనేటువంటిది ఉందండి. ఉదాహరణకి రవి అనేటువంటి ప్లానెట్ తండ్రికి, ప్రభుత్వ ఉద్యోగానికి, రాయల్టీకి, తర్వాత రాజకీయ చతురతకి, అన్నిటికీ కూడా ఆరోగ్యానికి ఆయన కారణం. అలాగ చంద్రుడు మనస్సుకి కారకుడు, విందు వినోద కార్యక్రమాలకి కారకుడు, తల్లికి కారకుడు, కుటుంబానికి కారకుడు, గృహానికి కారకుడు, విద్యకి కారకుడు, కళలకి కారకుడు, అన్నిటికీ కూడా చంద్రుడు కారకుడు అవుతాడు. అదేవిధంగా శని అనేటువంటి గ్రహాన్ని మనం తీసుకుంటే అండి, శని ఎప్పుడూ కూడా నిబద్ధత, డిసిప్లిన్, ఇన్స్పిరేషన్, మోటివేషన్, ఇండిపెండెంట్, ఇండివిజువల్, అంటే ఒంటరిగా కష్టపడి పైకి ఎదిగినటువంటి జీవితాన్ని మనం ఎలా అయితే చూస్తూ ఉంటామో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా శనిగ్రహం ఇస్తుంటారు. అయితే ఇక్కడ శని వక్రించడము, అసలు వక్రించడము అంటే ఏమిటి అంటే రివర్స్లో రావడం. అంటే నిజానికి ఆ గ్రహాలు అనేటువంటి రివర్స్లో వస్తాయా అంటే కాదండి. మనకి సౌరమండలంలో జరిగేటువంటి గ్రహాల యొక్క కదలికల్లో ఎప్పుడు కూడా రివర్స్గా రావడం అనేటువంటిది మనకు ఎప్పుడు కూడా కనబడదు. కానీ అవి తమ తమ యొక్క కక్షల్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క గమనము, ఆ యొక్క పయనంలో ఒక గ్రహం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకొక గ్రహం ఆ మార్పులు చేర్పులు, ఆ యొక్క పయనంలో మార్పులు చేర్పులు రావడం వల్ల మనకి గ్రహ ఫలితాల్లో కాస్త భిన్నమైనటువంటి మార్పులు కనబడతాయి. అది వక్రించడము అనేటువంటిది ఒక భ్రాంతి. మనం దాన్ని వక్రించడం అనేటువంటి విధంగా చెప్పుకుని గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. సో అక్కడ భిన్నమైనటువంటి గ్రహ ఫలితాలు ఎందుచేత మారతాయి? ఉదాహరణకి శని అనేటువంటి గ్రహము మందగమనుడు, అంటే స్లో మూవింగ్ ప్లానెట్ అండి. చాలా స్లోగా వెళ్తుంటారు. 2.5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రాశి నుంచి రాశికి ఆయన యొక్క ట్రాన్సిట్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి శని వక్రించినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తారు. నిజానికి శని అనేటువంటి ఆయన ఎవరి జాతకంలోనే ప్రవేశిస్తే వాటి యొక్క ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, శుభ ఫలితాలు. కానీ వక్రించినప్పుడు వెంటనే వస్తాయి, ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి, మంచి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. శుభ ఫలితాలు హాని కలిగించేటువంటి కాంతి నుంచి తగ్గించి శుభ ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది ప్రారంభం అవుతుంది అని చెప్పచ్చు. అయితే ఇక్కడ శని ప్రస్తుతము మీనరాశిలో సంచారం చేస్తూ ఆ పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్ర రీత్యా మళ్ళా వక్రించడము అనేటువంటిది ప్రారంభమైంది. ఇది సుమారుగా 140 రోజుల పాటు వక్రిస్తున్నారండి. జూలై 13 నుంచి 18 లోపు, అంటే 18వ తారీఖు దగ్గర నుంచి వేసుకుంటే నవంబర్ 27వ తారీఖు వరకు కూడా శని వక్రించడము అనేటువంటిది కనబడుతుంది. ఈ 140 రోజులు లేదా సుమారుగా 4.5 మాసాలు కూడా ప్రతి రాశి మీద, ప్రతి నక్షత్రం మీద చాలా రకాలుగా ప్రభావం అనేటువంటిది పడుతుంది. అయితే శనికి ప్రధానంగా 3 దృష్టిలు ఉంటాయి సరిగారు. అంటే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క ఆస్పెక్ట్ అనేటువంటి చూస్తూ ఉంటుంది. ప్రతి గ్రహానికి 7th ఆస్పెక్ట్ ఉంటే ఈ శనిగ్రహానికి 3, 7, 10 అనేటువంటి 3 దృష్టిలు ఉంటాయి. అంటే శనిగ్రహం మీనరాశిలో ఉంది. మీనము, మేషము, వృషభం మీద శనిగ్రహం యొక్క దృష్టి అనేటువంటిది పడుతోంది. తర్వాత శనిగ్రహానికి 7వ దృష్టి, అంటే కన్యా రాశి మీద ఈ యొక్క శనిగ్రహం యొక్క ప్రభావం పడుతోంది. తర్వాత 10వ దృష్టి అనేటువంటిది ధనస్సు రాశి మీద పడుతోంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే కనుక ఈ శనిగ్రహం యొక్క వక్రించడం అనేటువంటిది కన్యా రాశి మీద, వృషభ రాశి మీద, ధనస్సు రాశి మీద ప్రభావితం అవ్వడం, ఈ 3 రాశుల మీద ప్రభావితం అవ్వడం వల్ల మిగతా రాశుల వాళ్ళకి వాటికి తగినటువంటి ఫలితాలు అనేటువంటివి కనబడడం ఖచ్చితంగా జరుగుతోంది. సో ఈ విధంగా రాశులతో సహా నక్షత్రాల మీద కూడా శనిగ్రహం వక్రించడము అనేటువంటి దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా పడుతుందండి. కృతిక నక్షత్రం వారికి శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఎస్పెషల్లీ ఈ 4 నెలలు వారు ఏ పనుల్లో, అంటే వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. కృత్తికా నక్షత్రము 1వ పాదము మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటే 2, 3, 4 పాదములు వృషభ రాశిలో సంచారం జరుగుతూ ఉంటుందండి. అయితే మనము ఆల్రెడీ జరిగినటువంటి రోజుల్లో మార్చి 30వ తారీఖున శని ట్రాన్సిట్ అయినప్పుడు అండి, కృత్తిక 1వ పాదానికి ఏలినాటి శని ప్రారంభమైంది.
అయితే 2, 3, 4 పాదం వాళ్ళకి మార్చి 30వ తారీఖుతో కంటక శని విముక్తి కలిగి మిథున రాశి వాళ్ళకి అది ఎంటర్ అయింది. అయితే ఇది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు నడిచేటువంటి పరిస్థితులకి భిన్నంగా పరిస్థితులన్నీ కూడా రాబోతున్నాయి కాబట్టి. శని ఎప్పుడైతే కృత్తిక 1వ పాదం వాళ్ళకి 12వ స్థానంలో వక్రించారో, అంటే 12వ స్థానం అంటే లాసెస్ అండి. వ్యయము, లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ థాట్స్, లాస్ ఆఫ్ ఎనర్జీ, లాస్ ఆఫ్ హెల్త్ అన్నీ కూడా. ఇన్ని రకాలుగా లాస్ అవుతారు. అన్ని విషయాల్లో వ్యయము అండి. అలాంటి వ్యయస్థానంలో శని ఎంటర్ అయినప్పుడే ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. అయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రారంభం అయిన తర్వాత 7.5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు శని వక్రించడం మీనరాశిలో జరిగిన తర్వాత కృత్తికా నక్షత్రం 1వ పాదానికి 11వ స్థానంలో శని ఉంటే, అంటే కుంభరాశిలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు కూడా ఇస్తారు. సో ఇక్కడ ఎలాంటి ఫలితాలు ఇస్తారు దీనివల్ల అంటే మంచి శుభ పరిణామాలు కనబడుతూ ఉన్నాయండి. ఎలాంటి విషయాల్లో జనరల్లీ మనం చూస్తే కనుక విపరీతమైన ఖర్చులు అని చెప్పుకున్నాం. సో ఆ ఖర్చులన్నీ తగ్గే అవకాశాలు ఉంటాయి, లేదా ఆ ఖర్చులకు తగినటువంటి ప్రతిఫలాన్ని చూసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గేటువంటి యోగం కనబడుతోంది అని చెప్పచ్చు. ఇదే కాకుండా కృత్తిక 1వ పాదం వాళ్ళు విదేశాలు వెళ్ళాలి, విదేశాల్లో స్థిరపడాలి, విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా యోగం వాళ్ళకి సిద్ధిస్తుంది. ఎందుచేత 12వ స్థానం నుంచి వ్యయ స్థానం నుంచి వక్రించి 11కి చూస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా సిద్ధిస్తాయి, అవన్నీ కూడా ఓకే అవుతాయి. తరువాత శని అనేటువంటి ఆయన యొక్క దృష్టి 3వ స్థానం మీద పడడం, అది వృషభం అవ్వడం వల్ల కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటువంటివి కనబడతాయి. జీవితంలో వాళ్ళు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో విద్య పరంగా, ఆర్థిక పరంగా ఖచ్చితంగా కోరికలు తీరుతాయి, బాగుంటుంది. అయితే ఇదే కాకుండా సెవెంత్ దృష్టి అనేటువంటిది 6వ స్థానమైన కన్య మీద పడడం వల్ల శత్రు బాధల నుంచి బయటికి రావడం, అంటే ఏదో తెలియనటువంటి నెగిటివిటీ ఇప్పటిదాకా ఉంది అనేటువంటిది అంతా కూడా ఇక్కడి నుంచి క్లియర్ అవుతుంది. 4 మంత్స్ కూడా మీరు ఇక్కడి నుంచి బాగా ప్రయత్నం చేయండి. కృత్తిక 1వ పాదం వాళ్ళు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతారు. ఆ యోగం మీకు ఉంది. మీ పర్సనల్ చార్ట్ కనుక మీకు సహాయం చేస్తే కనుక, అక్కడ కనుక మీకు మంచి గ్రహదశలు ఉంటే ఎక్స్ట్రాడినరీగా ఈ 4 మాసాలు మీకు చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. రుణ బాధలు, అప్పులు ఏదైనా ఉంటే కనుక అప్పుల నుంచి బయటకు వచ్చేటువంటి యోగం కూడా శని వక్రించడం వల్ల కనబడుతోంది. ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇంకొకటి ఏమిటి అంటే నిత్య జీవన విధానంలో వారి యొక్క ఆహార అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామాలు అనేటువంటి ప్రారంభం చేయడం, అంటే ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటివన్నీ కూడా సంసిద్ధం చేసుకోవడం, తప్పులను సరిచేసుకోవడం, అలవాట్ల నుంచి బయటికి రావడం, ఇలాంటివన్నీ కూడా శని వక్రించడం వల్ల ప్రస్తుతము ఈ యొక్క కృత్తిక 1వ పాదం వాళ్ళకి కనబడుతూ ఉన్నాయని చెప్పచ్చండి. తరువాత 10వ దృష్టి అనేటువంటిది ఈ యొక్క ధనస్సు మీద పడుతుంది. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే మేజర్గా ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి, వీళ్ళు ఏదైనా ఇంతకుముందు బయటికి డబ్బులు ఇచ్చినట్లయితే అవి తిరిగి రావట్లేదు, మొండి బకాయిలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వసూలు అవ్వడం, తండ్రి యొక్క అనారోగ్య సమస్యలు తగ్గడం, తండ్రి దగ్గర నుంచి మంచి సపోర్ట్ అనేటువంటిది దొరకడం, కానీ లేకపోతే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, అంటే ఒక తెలియనటువంటి ఒక ఆనందదాయకమైన యోగాలన్నీ కూడా ఈ 4 మాసాలు వీళ్ళకి బాగా వర్తిస్తాయని చెప్పొచ్చండి. కానీ కంపేర్ టు కృత్తిక 1వ పాదం 2, 3, 4 పాదం వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. బికాజ్ ఎందుకు అంటే వృషభ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక 11వ స్థానంలో శని వక్రిస్తున్నారండి. వక్రించడం వల్ల 10వ స్థానం మీద ఆయన యొక్క వీక్షణ అనేటువంటిది, దృష్టి అనేటువంటిది పడుతుంది. సో దీని ఎలా మనం చూడాలి, కంటక శనిగా చూడాల్సి వస్తుంది. సో ఇక్కడ వృషభ రాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా వాళ్ళకి మొన్నటిదాకా మనం ఏం చెప్పుకున్నాం, గురుబలం చాలా బాగుంది, రాహుబలం చాలా బాగుంది అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే శని వక్రించి 10వ స్థానం మీద చూస్తూ ఉన్నారో కెరీర్ పరంగా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి 4 మంత్స్, కంటక శని కాబట్టి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. కెరీర్లో అబ్స్టాకిల్స్ ఎక్కువగా రావడం, కావాలని చేసేటువంటి ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూ ఉంటాయి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేటువంటివన్నీ మిస్ అవ్వడం కానీ, లేకపోతే కష్టపడతారు కానీ రిజల్ట్స్ రాకపోవడం కానీ, ఇలాంటివి డిలే అవుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా కనబడే అవకాశాలు ఉంటాయి. ఇదే కాకుండా శని వీక్షణ, శని దృష్టి 3, 7, 10 మనం చెప్పుకున్నాం కదండి. ముందుగా లగ్నం మీద అంటే వృషభ రాశి మీద 3వ దృష్టి పడడం వల్ల వీళ్ళకి మేజర్గా అనారోగ్య సమస్యలు అనేటువంటివి కనబడతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు కనబడతాయి, పొట్టకి సంబంధించి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ యొక్క గుప్త రోగములు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బయటికి చెప్పుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని ఏదైనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీంతోనే పాటుగా 7వ దృష్టి అనేటువంటిది కన్యా రాశి మీద ఉండడం, దానివల్ల ఏంటి అంటే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం విజయాన్ని పొందే అవకాశం ఉంటుందండి. సంతానం విషయంలో విజయం చూసే అవకాశం, శుభవార్త వినేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది.
ఈ 2 విషయాలు మంచి శుభాన్ని చూస్తారు. ఇదే కాకుండా 8వ స్థానమైనటువంటి ధనస్సు మీద 10వ దృష్టి అనేటువంటిది పడుతోంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, కెరియర్లో సడన్గా కెరీర్ డ్రాప్ అవ్వడం. అంటే మనం చూస్తుండే ఒక 100 స్పీడ్లో పరిగెడుతూ కెరీర్లో ఎక్స్ట్రాడినరీగా ఉందనుకున్నప్పుడు సడన్గా డ్రాప్ అయితే ఎలా ఉంటుంది, అలాగా వృషభ రాశి వాళ్ళకి కెరీర్లో తెలియనటువంటి సడన్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నేను మీకు చెప్పేటువంటిది ఏంటి అంటే, మీరు కెరీర్లో ఎలాంటి మార్పులు చేయొద్దు. చిన్న తప్పులను కూడా సరిదిద్దుకునే అవకాశం ఇది. ఆ తప్పును సరిదిద్దుకుని ముందుకు వెళ్ళండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్ చార్ట్లో శని వక్రించి ఉన్నా, నీచ స్థితిలో ఉన్నా, ఆయన యొక్క బలం ఎలా ఉందో అనేటువంటిది గమనించండి. ప్రస్తుతం ఈ 4 నెలలు మీ గ్రహ దశలు ఎలా ఉన్నాయో అనేటువంటిది గమనించండి. ఈ 4 నెలల్లో మీ గ్రహ దశలు బాగుంటే మీరేమీ భయపడాల్సినటువంటి పని లేదు. లేదా అక్కడ కనుక ఏదైనా పాపగ్రహం యొక్క దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పూజలు అనేటువంటివి ఆచరించండి. అవి ఖచ్చితంగా స్పిరిచువల్గా మిమ్మల్ని కాపాడుతాయి. దాన ధర్మాలు చేయండి. ఎప్పుడైతే మనం దాన ధర్మాలు చేస్తూ ఉంటామో కర్మ దోషాలన్నీ కూడా వాటంతటవే తొలగిపోతాయి. మరి అదే విధంగా ఇంకా ఎవరికైనా కూడా నక్షత్రాల వారీగా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో, శని వక్రించడం ప్రభావం వల్ల కావచ్చు, లేదు అంటే శనికి సంబంధించి సమస్య ఏదైనా కానీ దానికి పరిహారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మగారు? తప్పకుండా అండి. అంటే గోచారంలో జరిగేటువంటి చాలా మార్పులు ఉంటూ ఉంటాయి. సంక్రమణములు అంటే రవి మార్పు, గురుడు మార్పు కావచ్చు, లేకపోతే ఈ యొక్క శని యొక్క ట్రాన్సిట్ కావచ్చు, వక్రించి ఉండడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జీవితంలో తెలియనటువంటి ఆకస్మిక మార్పులకి దారితీస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒకరి యొక్క జాతకంలో గోచారంలో గురుబలం బాగుంది అంటే ఆ వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయము సరైనటువంటిదిగా ఉంటుంది. మనం ప్రాక్టికల్గా మనం చూస్తూ ఉంటామండి. ఎవరి జాతకంలో అయితే గ్రహ బలాలు అనేటువంటివి వీక్గా ఉంటాయో తెలియనటువంటి అశాంతి, నిరాశ, ఎనర్జీ లేకుండా పనిచేయడం, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చెడు సహవాస దోషంతో సహా. సో ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ అండి. అది జరగబోతోంది అని చెప్పడానికి ఒక సైనే ఆస్ట్రాలజీ. సో ఎవరైతే ఇలాగా మీ జీవితంలో జరిగేటువంటి కష్టములకి కానీ, సమస్యలకి కానీ తెలియనటువంటి కన్ఫ్యూజన్లో, డైలమాలో ఉంటూ ఉంటారో పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది, జ్యోతిష శాస్త్రము. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే సమస్య ఉందో, ఏదైతే దేనికోసం అయితే తాపత్రయపడుతున్నారో కోరిక కోసము, అది అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మంచి చెడులు మాట్లాడుకుంటూ ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.